జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు ఇకపై ఎంఆర్ఐ పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ మిషన్ను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ప్రారంభించారు. ఇప్పటికే ఎంఆర్ఐ యంత్రాన్ని మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించగా బుధవారం జిల్లా ఆసుపత్రిలో అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా ప్రజలు ఇకపై ఎంఆర్ఐ పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ సౌకర్యాలని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా ఆసుపత్రిలో సిటీ స్కాన్, వెంటిలేటర్ వంటి ఆధునిక వైద్య పరికరాలను కూడా ఏర్పాటు చేశామని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవల్ని ప్రజలు పూర్తిగా వినియోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్, డిఎంహెచ్ఓ, వైద్యశాఖ అధికారులు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను ఎమ్మెల్యేగా కాకముందే నా లక్ష్యం ఇక్కడ వెంటిలేటర్లు తేవాలి, సిటీ స్కానింగ్ ఉండాలి, ఎంఆర్ఐ కావాలి, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఉండాలనేది నా గోల్. నేను ఆ గోల్ ఎందుకంటే రీచ్ అయినాం. ఇక్కడ వెంటిలేటర్స్ తెచ్చాం. అదేవిధంగా కలెక్టర్ గారు సిటీ స్కానింగ్ 3,40,00,000తో తీసుకురాగలిగాం. కొత్తగా కలెక్టర్ గారు జాయిన్ అయిన రోజే కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎంఆర్ఐ రావాలి, ఎంఆర్ఐ కొరకు గతంలో ఉన్న భవేష్ కలెక్టర్ గారు టెండర్ పిలిచారు. మరి ఆ టెండర్లో ఎవరు పార్టిసిపేషన్ చేయలేదు. కొత్తగా మరి ఎంఆర్ఐ ఏ రకంగా తేవాలనంటే ఆఖరికి మన కలెక్టర్ గారు హెచ్డిఎఫ్సి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం జరిగింది. నేను కూడా ప్రెషర్ పెట్టా. రాజేష్ గారు కూడా లేదు వేరే ఇంకో 4 కోట్లతోని 3 కోట్లతోని చిన్న ఎక్విప్మెంట్స్, వేరే ఎక్విప్మెంట్స్ తెస్తాం, హాస్పిటల్ కలర్ వేస్తాం, బిల్డింగ్ ఇంకో రూమ్ కడతాం, ఇది ఇంకో స్కూల్ రిపేర్ చేస్తాము, లేకపోతే స్కూల్కు చైర్లు ఇస్తాం, కంప్యూటర్లు ఇస్తామంటే లేదు, ఎంఆర్ఐయే కావాలి అని చెప్పి మేమంతా కూడా కలెక్టర్ గారు మేము బాగా హెచ్డిఎఫ్సి వారి మీద ప్రెషర్ తేవడం, వారు అంగీకరించడం. వారు డిమాండ్ ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో, రేవంత్ రెడ్డి గారితో మాకు ఇనాగ్రేషన్ చేయించాలి. నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పకుండానే చేయించే బాధ్యత నాది, మీరు ఆ పూచి నాది అని చెప్పి ఒప్పుకున్నాం బ్యాంకర్స్కి. ఆ పూచితో నిన్న మంచిగా 40 నిమిషాలు మనం హెచ్డిఎఫ్సి వాళ్ళతో, అధికారులతో కూడా మంచి టైం ఇచ్చి మాట్లాడడం, వారి అంబులెన్సులను కూడా ఇనాగ్రేషన్ చేయడం. అదేవిధంగా ఇంకా కూడా డాక్రా సంఘాలకు మాకు మీ సహకారం కావాలి. అదేవిధంగా గోడామ్స్ కానీ, అదేవిధంగా ఇంకా ఈ సోలార్కు, ఈ యొక్క గ్యాస్ ఏజెన్సీకి మహిళలకు మంచి సపోర్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు. అదేవిధంగా వాళ్ళ సిఇఓ కానీ వాళ్ళందరూ కూడా మరి బాంబే నుంచి వచ్చినటువంటి అధికారులు కూడా అంగీకరించారు. దీన్ని ఒకే సంవత్సరం అని మొదల ఉండే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారు ఓఎస్డి ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాలు చేయమని హెచ్డిఎఫ్సి అధికారులకు మరి సూచించడం, వాళ్ళు కూడా అంగీకరించడం. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా 2 ఇయర్స్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. సార్ మన జిఎం గారు ఇక్కడ రాజేష్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినా, మీరు ఉన్నా లేకున్నా పోయినా మనము ఎక్స్టెన్షన్ తీసుకునే కొరకు మీ చొరవ ఉండాలి. మనము 3 ఇయర్స్ కనుక తీసుకుంటే మనం ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ ఏరియా భూపాలపల్లి జయశంకర్ జిల్లా, రిమోట్ జిల్లాకు మీరు ఇచ్చినటువంటి సహకారం పేదలకు ఉపయోగపడుతుంది. దీన్ని ఎలాంటి ఫీజు లేకుండా సిటీ స్కానింగ్ కానీ, అదేవిధంగా నెలకి దాదాపు 140 కేసెస్ ఏదైతే సిటీ స్కానింగ్ తీస్తున్నారు, అయితే ఎంఆర్ఐ కూడా అవసరము అనుకున్నటువంటి వ్యక్తులకు తీసేసి రోగ నిర్ధారణ చేసి, డాక్టర్లు ఏదైతే ఎంఆర్ఐ వల్ల, సిటీ స్కానింగ్ వల్ల రోగ నిర్ధారణ అయ్యి వాళ్ళకు కరెక్ట్ ట్రీట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎంఆర్ఐ వరంగల్కు రికమెండ్ చేస్తే 10,000, 7,500, అదేవిధంగా అట్లా 8,000 తీసుకొని పైసలు లేనివాడు చిట్టి రాయి సార్ మందులు రాయండి తీసుకపోతా అని ఇంటికి వచ్చి చనిపోవడం, అదేవిధంగా పైసలున్నవాడు తీసుకొని అప్పులపాలు కావడం జరుగుతున్నటువంటి సందర్భంలో నేను 1988 గ్రామ సర్పంచ్గా కానుండి ఈ ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్, వెంటిలేటర్స్, హాస్పిటల్స్, వైద్యం మీద నాకు సత్సంబంధాలు పేదలతో ఉన్నందువల్ల నేను శాసనసభ్యునిగా అయిన తర్వాత నా గోల్ రీచ్ కావాలని
కొట్లాడా. ఇది ముఖ్యమంత్రికి మంత్రులకు చెప్పా, ఆఖరికి జిల్లా కలెక్టరు మేమిద్దరం కోఆర్డినేషన్తో హెచ్డిఎఫ్సి వాళ్ళు మీద ప్రెషర్ తేవడం వల్ల సిఎస్ఆర్ ద్వారా ఈ ఎంఆర్ఐని తీసుకురాగలిగాం. కనుక హెచ్డిఎఫ్సి వారికి మనస్ఫూర్తిగా ఈ జిల్లా ప్రజల తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ఐ ఆపరేటర్స్ని కూడా గౌరవ కలెక్టర్ గారు డిఎంఎఫ్టి నుంచి ఇద్దరిని కూడా 8 గంటలు మీరు ఏదైతే మనము డిఎంఎఫ్టిలో వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఒకరు 20 సంవత్సరాలు, ఒకరు 7 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఎంఆర్ఐ ఆపరేటర్స్ను, అదేవిధంగా సిటీ స్కానింగ్ ఆపరేటర్ను కూడా రాజు, అదేవిధంగా వారు కూడా ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వ్యక్తిని తీసుకున్నాం. పేదలకు డాక్టర్లు కానీ ఆపరేటర్స్ కానీ మనకు పేదలకు వైద్యం చేస్తే మీరు స్వర్గానికి పోతారు. మనం ఈరోజు అక్రమంగా దోపిడీ చేసి సంపాదించుకుంటే మన పిల్లలు మంచిగా ఉండరు, కుటుంబం మంచిగా ఉండదు, మనం సంసారం కూడా ఏదో ఇబ్బందుల పాలవుతూ ఉంటుంది. ఇది పేద ప్రజలకు మీరు డాక్టర్లు ఉచితంగా ఆపరేషన్లు చేసి వెంటిలేటర్ల ద్వారా, సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ ద్వారా రోగ నిర్ధారణ చేసి ఇక్కడనే చికిత్స చేయించే విధంగా డాక్టర్లు కూడా సర్వీసులు అందిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా ఎంఆర్ఐ ఆపరేటర్స్, సిటీ స్కానింగ్ ఆపరేటర్ కానీ, వెంటిలేటర్స్ ఆపరేటర్స్ కానీ, అదేవిధంగా డాక్టర్లు కూడా ₹1 లంచం లేకుండా, అవినీతికి తావు లేకుండా ఈ హాస్పిటల్లో వైద్యం అందుతుంది, మేము ఇక్కడి నుంచి ఎంజిఎం పోము అనే రీతిలో డాక్టర్లందరూ కూడా మీరు ఈ యొక్క పేషెంట్లకు నమ్మకాన్ని ఇచ్చారు. మీకు చాలా ఈ యొక్క పేషెంట్ల తరపున, జిల్లా ప్రజల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.